From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా మాచర్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో అటెండర్ గా పనిచేస్తున్న రేలంగిని సాహిత్య అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఇక్కడ చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా పట్టణం ఉలిక్కిపడింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి. అయితే అత్యాచారం చేసి పారిపోయిన వారు ఇప్పటికైనా దొరికారా? అట్లీస్ట్ వాళ్ళ కోసం ఇప్పటికే పోలీసులు అయితే గాలిస్తున్నారు. వారి షాడ్ ఏమన్నా తెలిసిందా? అండ్ అలాగే బాధితురాలు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మాచర్ల పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మాచర్ల పట్టణంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళా ఉద్యోగి పైన అత్యాచారానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉద్యోగరీత్యా మాచర్ల పట్టణంలో ఉంటుంది. సత్తెనపల్లికు చెందిన మహిళ. అయితే నిన్న రాత్రి ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమె ఇంటికి ఓ దొండగూడు వెళ్ళాడు. దాహంగా ఉందని మంచినీళ్లు కావాలని అడిగాడు. అయితే ఆమె డోర్ తీసి మంచినీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళిన సమయంలో వెంటనే ఇంట్లో లోపలికి చొరబడి డోర్ లాక్ చేసి ఆమెను కత్తితో బెదిరించారు. మెడపైన కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెను వివస్త్రం చేసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఎంత విడిపించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె మీద దాడి చేశాడు. అయితే ఆమెకు ఎయిడ్స్ ఉందని చెప్పడంతో ఆ కోపదృక్తమైనటువంటి ఆ దొండగుడు ఆమెకు జననాంగాల్లో ఒక ఇనుప చువ్వను కూడా ఇనుప చువ్వుతో దాడి చేసినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. వెంటనే ఆమె తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ తప్పి పడిపోయింది. అక్కడి నుంచి దొండగుడు పరారైపోయాడు. పక్కన ఉన్నటువంటి ఆమె కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత చుట్టుపక్కల స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితులను ఇంటిని పరిశీలించారు. అయితే దొండగు ఎవరు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులకు కూడా సమాచారం రాలేదు. ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలకు ఆ చికిత్స కొనసాగుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ మొదట్లో ఏమైనా పరిచయం ఉందా లేదా నిజంగానే ఆగంతకుడే వచ్చి ఇదంతా చేశారన్న కోణంలో కూడా పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒంటరిగా ఉన్న ఒక ఉద్యోగిని పైన దాడి చేయటం, అదేవిధంగా ఆమె మీద దాడి చేసి అత్యాచారానికి పాల్పడడం ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. అఖిల. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.